హాయ్ అండి. నిన్న మా ఫ్రెండ్ వచ్చి కలిసిందండి. అమ్మాయికి పెళ్లి సందు సెట్ అయిందంట. కంగ్రాట్స్ సూపర్ అని చెప్పాను. ఏరా నువ్వు పెళ్లి చేసుకోవా అంటే, చేసుకుంటానే. పెళ్లి చేసుకోకుండా ఎలా మనిషినే పెళ్లి చేసుకోవాలి కదా అన్న. మరి కట్నం తీసుకుంటావు అని అడిగింది. చిచి నాకు కట్నం ఏంది, నేను కట్నానికి ప్యూర్ అగైనెస్టే. అది నాకు అసలు ఇష్టం లేదు అని చెప్పా. తను సూపర్ అని మెచ్చుకుంది. కానీ కొన్ని కండిషన్స్ పెట్టాను, నాకు ఇలా కండిషన్స్ కావాలి అని. ఏంటంటే ఆ కట్నం అడగట్లేదు కదా. అమ్మాయికి ఒక పెద్ద జాబో లేకపోతే సొంత బిజినెస్ ఉండాలి. ఎక్కువ వద్దు, నెలకు ఒక ఓ 2 లక్షలు సంపాదన ఉండాలి. అది కాకుండా సొంతగా కనీసం ఒక 5 BHK ఫ్లాట్ ఉండాలి. ఒక 2 కార్సు. వీలైతే అప్పుడప్పుడు నేను అడిగినప్పుడల్లా కారు ఇవ్వాలి, తీసుకెళ్ళి బంగారు ఏం కాదని. క్రెడిట్ కార్డు ఇవ్వాలి. ముఖ్యంగా తనకి అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు ఎవ్వరు ఉండకూడదు. ఒక్కగానో కూతురు అయి ఉండాలి. నేను ఏ రకంగానే వెళ్తే నాకు ఇబ్బంది లేదు. కట్నం వద్దు కానీ ఒక ఇంత ఇంత లావు, ఇంత ఎక్కువ వద్దండి. ఇంత లావు చేయను, 4 ఉంగరాలు, ఓ బ్రాస్లెట్ ప్యూర్ గోల్డ్. కట్నం తీసుకోవట్లేదు కదండి, కనీసం చిన్న చిన్న గిఫ్ట్లు తీసుకోపోతే ఎలా. సో కట్నం అయితే నేను అగైనెస్టే అండి, అదైతే ముందే చెప్పేశాను. దానికి అమ్మాయి మా ఫ్రెండ్ మామూలు చాలా సూపర్ రా, కట్నం తీసుకోకుండా కూడా పెళ్లి చేసుకుని అంటున్నావు, ఇప్పట్లో నీలాంటి వాళ్ళు ఎవరిదా ఉండేదని మెచ్చుకుందండి. అంటే అది కూడా నిజమే కదండి, ఇప్పట్లో నాలాంటి వాళ్ళు ఎవడుంటారు చెప్పండి. సో నేను చెప్పిన క్వాలిటీస్లో మీకు ఎవరైనా తెలిసిన అమ్మాయి ఉంటే నాకు రికమెండ్ చేస్తారా ప్లీజ్.